హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 10 రోజుల్లో తులారాశి వారి జాతకులు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరగబోయేది ఇదే. మీ కష్టాలు అన్నీ కూడా మాయం చేసి ఆ స్త్రీ మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు తీసుకురాబోతూ ఉన్నది. ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ జీవితంలో అభివృద్ధి జరగబోతుంది. కష్టాల కడలి నుంచి ఆ స్త్రీ చేయి పట్టి మిమ్మల్ని బయట పడవేయబోతూ ఉన్నది. అదృష్టం తీసుకురాబోతూ ఉన్నది. అయితే అదృష్టము ఐశ్వర్యము తీసుకురాబోతున్న తులారాశి వారి జాతకులకు లక్ష్మీ యోగం తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరో, ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో, మరొక 10 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితం ఏ దిశగా అడుగులు వేయబోతుందో, ఎటువంటి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారో, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుందో, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు మరొక 10 రోజుల్లో మీ జీవితంలో ఎంతో ఊహించని మార్పు కలగబోతుంది. అఖండ ఐశ్వర్య సిద్ధి రాబోతూ ఉన్నది. మీరు ఏది చేసినా కూడాను అందులో విజయాన్ని పొందబోతూ ఉన్నారు. దానికి కారణము ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడమే. ఇంతటి ఉత్తమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఊహించని రాజయోగం కలగబోతూ ఉన్నది. ఈ పరిస్థితి అంతా కూడా ఆ స్త్రీ ద్వారానే ఎదురు కాబోతూ ఉన్నది. అయితే ఈ రాశి జాతకులకు మరొక 10 రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందు తులారాశి జాతకుల యొక్క గుణగణాలు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎక్కువగా నీతి నిజాయితీతో ఉంటారు. అలంకార ప్రియులుగా చెప్పడం జరుగుతుంది. 10 మందిలో ఉన్నా కూడాను వీరు ఎక్కువగా ఎదుటి వారిని ఆకర్షిస్తారు. అలాగే ఇతరులకు సాయం చేసే తత్వము తులారాశి వారి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి సమస్యను మీ సమస్యగా భావిస్తారు. అస్సలు కంటి మీద కునుకు కూడా వెయ్యరు. ఎదుటి వారి సమస్య తీరేంత వరకు కూడాను ₹1 లాభం లేకపోగా మీకు ఎంతో నష్టం కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడాను వారికి సహాయం చేయడానికి అంతగా తాపత్రయపడతారు. మిత్రత్వానికి పెద్దపీట వేస్తారు. బంధుమిత్ర వర్గం ప్రతి ఒక్కరూ కూడాను మీ మాటకు ఎంతో మర్యాదని ఇస్తారు. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా తులారాశి వారి జాతకులకు ఉంటాయి. అలాగే వీరు ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే గనక ఇట్టే లొంగిపోతారు. కుటుంబం చాలా వరకు కూడాను వీరికి ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబంలో సఖ్యత కోసం అనునిత్యం తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల మీద కూడా అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది తులారాశి వారి జాతకులకు. ఇక వీరి తెలివితేటలు అమోఘమని చెప్పొచ్చు. ఎత్తుకు పై ఎత్తులు వేసే తత్వం ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా శత్రువులు వీరిని అధిగమించాలి అన్నా, వీరిని ఇబ్బంది పెట్టాలి అని చూసినా కూడాను వారి ఎత్తులకు వీరు పై ఎత్తులు వేస్తారు. అంత సామాన్యంగా ఎదుటి వారికి అస్సలు లొంగరు. ఎదుటి వారి చేతిలో చిత్తవ్వడం అస్సలు ఇష్టముండదు ఈ రాశి జాతకులకు. అలాగే ఇతరుల చేత కూడా పనులు పూర్తి చేయించడంలో వీరు దిట్ట అని చెప్పొచ్చు. ఎదుటి వారిని వారి యొక్క బలం బలహీనతలు తెలుసుకుని వారి బలాలను చెబుతూ బలహీనతలను తగ్గిస్తూ వారిని పని పూర్తి చేసే దిశగా అడుగులు వేయించడంలో ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను తమ యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తారు. పనులు ఇట్టే పూర్తి చేయించేసుకుంటారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు ధనానికి అస్సలు లోటు అనేదే ఉండదు.
ఉండదు. ఏ పని మొదలు పెట్టినా ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవండి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనక మరొక 10 రోజుల్లో ఎటువంటి పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులు చాలా వరకు కూడాను మీకు ఎన్నో రకాలైనటువంటి నష్టాలు తెచ్చి పెట్టబోతున్నాయి. కావున వ్యాపారంలో నూతన పెట్టుబడుల ఆలోచనే తీసివేయండి. అయితే భాగస్వామ్య వ్యాపారం అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. కావున భాగస్వామ్య వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల విషయంలో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ఫలాలు దక్కుతాయి. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి నిజంగా శుభవార్త. ఎందుకంటే గనక ఇప్పటి వరకు సహోద్యోగుల యొక్క సహకారం లేక ఉద్యోగం అస్సలు చెయ్యలేకపోతున్నాము అంటూ మానసిక అశాంతి చెలరేగి తులారాశి వారి జాతకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయి ఉంటారో, అయితే మీకు మీ సహోద్యోగులకు మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే పొరపచ్చాలు ఉన్నాయో అవి అన్నీ సమసిపోతాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు కూడాను మీకు సానుకూలంగా మారబోతుంది. వృత్తిపరంగా అభివృద్ధి కలగబోతుంది. అలాగే చేతి వృత్తులు చేసుకునేవారు, చేనేత రంగ కార్మికులు కావచ్చు, కూలీ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే గనక చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు కావచ్చు, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా చేతి వృత్తిదారులకు చాలా వరకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. కావున ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చును. ఎటువంటి ఇబ్బంది ఉండదో. ఏ పని మొదలు పెట్టినా అందుట్లో విజయమే కలుగుతుంది తప్పితే అస్సలు ఇబ్బంది అనేది రాదు. కావున వీరు మట్టి పట్టుకున్నా కూడాను మరొక 10 రోజుల్లో బంగారం కాబోతుంది. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదంగా మారబోతుంది. ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే గనక కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఏ చిన్న అనారోగ్య సమస్యను కూడా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ప్రేమకు సంబంధించిన విషయాల్లో కాస్త దూరంగా ఉండండి. ప్రేమికులు మీరు ప్రేమ సంబంధిత విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ యొక్క విషయాల్లో మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కావున కాస్త దూరంగా ఉండండి. మీకు మీ ప్రేమికులకు మధ్యన ఉన్నటువంటి బంధం కాస్త చిక్కుపడే అవకాశం ఉంది. కావున వారికి మీరు కాస్త దూరంగా ఉండడమే చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఇక లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే గనక వారి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. సంతాన పరంగా కూడాను వారి యొక్క అభివృద్ధికి మీరు చాలా వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారో వారిని ఉన్నత స్థితిలో చూడడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా లాభించబోతున్నాయి. విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే గనక మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి. చాలా వరకు కూడాను కష్టంతో కూడుకున్న ఫలితం దక్కబోతుంది. పోటీ పరీక్షల్లో విజయం వస్తుంది. కానీ మీరు చాలా వరకు కూడాను ఒత్తిడికి గురి అవుతారు. కావున ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే మీ దైనందిన జీవితంలో 1 గంట పాటు కూడాను వ్యాయామానికి, యోగానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. శ్రమ అధికము. రాజకీయము, క్రీడా, కళారంగాల వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ కాస్త ఆరోగ్యం రీత్యా శ్రద్ధ వహించండి. శ్వాస సంబంధిత వ్యాధులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించండి. ఇక ఒక స్త్రీ ఆశీర్వాదంతో 10 రోజుల్లో మీ జాతకం మారిపోతుంది. అయితే ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఈ రాశి వారి జాతకుల యొక్క కన్న తల్లి. మీ తల్లి గారి యొక్క ఆశీర్వాదంతో ఊహించని అదృష్టం లభించబోతుంది. నిండు మనస్సుతో వారి వద్ద ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా తీసుకుంటే గనక కష్టాలు తొలగిపోతాయి. రాజయోగం కలుగుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీ తల్లి గారి నుంచి మీరు మనస్ఫూర్తిగా కాళ్లు పట్టుకుని కాళ్లకు నమస్కరించుకోండి. ఇలా మీ కన్న తల్లి మిమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తే గనక వారి యొక్క ఆశీర్వాదం సకల దేవతల యొక్క ఆశీర్వాదంతో సమానము. కాబట్టి ఏమిటంటే గనక తప్పక వెంటనే ఈ యొక్క పనిని గావించండి. సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి. అలాగే ప్రతి సోమవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు పరమశివునికి రుద్రాభిషేకాన్ని గావించాలి. అదే విధముగా ప్రతి రోజు కూడాను హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. అలాగే మహిళలతో అన్నదానాన్ని చేయించండి. ఇక ప్రతి శుక్రవారం తిథి నాడు ముత్తైదువులకు కనీసం మీకు తోచినంత ఏదైనా చీర కానీ సారె కానీ దానంగా ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీప్రదము. మీ ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.